నమస్తే అన్న. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బాగుంటదంట? జగనే వస్తే బాగుండు. ఎందుకనన్నా జగనే వస్తే బాగుంటది? జగన్ వస్తే విద్యా విద్యార్థులు విద్య బాగుపడింది, ఆరోగ్యం బాగుపడింది, వైద్యం బాగుంది. హ్మ్. ముస్లింలకు వృద్ధాప్య పెన్షన్లు ఆ! అన్ని వాళ్ళకి అందుతున్నాయి కదా. అంటే ఈ పథకాలిచ్చి జనాన్ని సోమరిపోతుల్ని చేస్తారు సోమరి ఎందుకు అవుతారు? నువ్వు ఇచ్చే 10,000తో సోమరి అవుతారా? అంటారుగా. చంద్రబాబు అంటాడుగా. వాళ్ళు అంటుంటారులే, వాళ్ళకి ఏమైంది. అంటే చంద్రబాబు అంటాడు నెల ఈసారి వాళ్ళు ఇచ్చే 10,000తో సంవత్సరం అంతా బతుకుతారా? అదే. ఆ? మరి చంద్రబాబు అంటాడు ఈసారి నన్ను గెలిపిస్తే ఇంకా మెరుగైన పథకాలు ఇస్తా అంటాడు. ఏం చేయలేరు. అప్పుడేమంటాడు, వాళ్ళు ఇచ్చే అప్పులు చేసిన దానికి నేను మీకేమీ లేకుండా అని చేతులు ఎత్తేస్తాడు. హ్మ్. అప్పుడు జనాలు ఇబ్బందులు పడాల్సిందే. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తారు కదా, జగన్ గారు ఏమన్నా భయపడతారా? జగన్కి ఎందుకు భయం? జగన్కి జనాలు ఉన్నంత వరకు ఏం భయపడాడు. ఏం భయపడరు. మరి ఇప్పుడు షర్మిల వచ్చిందిగా, మరి ఆమె వల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఏం ఎఫెక్ట్ లేదు ఆమె నుంచి. అంతా ఉత్తుతనే చర్మిల వేస్ట్. వేస్ట్. మీకైతే మళ్ళీ జగన్ వస్తే జగనే వస్తాడు. మరి జగన్ ఒక రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటారు అలా. అనేటోళ్ళు అంటుంటారు ఎంతో మంది. ఆయన ఇచ్చే పథకాలు అవి చూడకుండా కానీ ఎవరో ఒకరు మాట్లాడడానికి మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ పట్టుకొని నువ్వెంత నీ స్థాయి అంతా జగన్ అంటాడు, అలా అనొచ్చా? ఒకరిని అనే ముందర వాళ్ళ స్థాయి చూసుకోవాలి కదా. ఒకరిని అనే ముందర మన స్థాయి కూడా మనం చూసుకుంటే తెలుస్తుంది. మీకైతే మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ జగనే వస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్. ఆయన గెలిచిన తర్వాత మీ టౌన్ డెవలప్మెంట్ ఏమైనా చేసిరు? జరిగింది అంటారు. మనం అది మళ్ళీ గెలిస్తే బాగుంటది ఆయన. ఆయన గెలిస్తే ఆయన గెలుస్తాడు. జగన్ బొమ్మ మీదనే కదా గెలిచేది ఎవరైనా. మీకైతే మళ్ళీ జగన్ వస్తే మళ్ళా జగనే వస్తాడు. ఓకే అన్న. నమస్తే బాబాయ్. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటది. ఎందుకని బాబాయ్? నాకు 4 మాటలు టైలరింగ్ పడినాయి. డబ్బులు పడుతున్నాయి టైలరింగ్. మరి ఎలా అనిపిస్తుంది మీకు? టైలరింగ్ పడినాయి, అమ్మఒడి పడినాయి. నేను జగన్ పాలనలో 1,40,40,000 నాకు అందింది. అందినాయి. మరి జగన్ ఒక రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటారు కదా బాబాయ్, అలా ఉందా ఇక్కడ? వాళ్ళు కూడా గుండాలే కదా, టీడీపీ వాళ్ళు కూడా. వాళ్ళేం నిజాయితీ వల్ల వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు దాడి చేసినారు. మళ్ళీ గెలుస్తారంటారా జగన్ గారు? ఖచ్చితంగా గెలుస్తాడు. మరి చంద్రబాబు అంటండి సార్ నన్ను నమ్మండి, మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారు? ఇప్పుడు అంటున్నాడు కదా, పథకాలు ఇస్తాం అది ఇస్తాం అంటారు. ఇప్పుడు జగన్ కూడా ఇస్తున్నాడు కదా పథకాలు. అందుతున్నాయి కదా, ప్రతి ఇంటికి అందుతున్నాయి. ప్రతి ఇంటికి అందినాయి. కొంతమంది ప్రచారం చేస్తున్నారు, మాకి అందలేదు. పెద్దవాళ్ళకు కూడా తెలియాలా ఇది. ప్రతి ఇంటికి అందుతున్నాయి లేని అది తెలుసుకున్న వాళ్ళు తెలియకుండా మాట్లాడతారు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు, అలా జగన్ ఏమన్నా భయపడతాడు? ఏం భయం ఉండదు. ఏం భయం ఉండదు. మరి ఇప్పుడు షర్మిల వచ్చింది కదా బాబాయ్, ఆమె వల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది? ఏముండదు. వాళ్ళే కదా మనకి ఇడగొట్టినది, కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళకి ఎవరు నమ్ముతారు? వాళ్ళకి ఎవరు నమ్మరు. వాళ్ళు మస్తు మాట్లాడతారు. మీరైతే మళ్ళీ జగన్కే ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అంటాడు. ఇప్పుడు అనే ముందు మనది మనం చూసుకోవాలా. ఒకరికి ఏళ్ళెత్తి చూపించినప్పుడు ఆ ఏళ్ళు మనకే ఎదురుకు చూపిస్తాయి. మీకైతే మళ్ళీ జగనే రావాలా. జగనే రావాలి. జగన్ వస్తే కొద్ది బీద వాళ్ళకి బాగా, ఇప్పుడు మా లెక్క బీద వాళ్ళకి 1,40,000 మాకు అందినాయి. మాకు మేలే కదా. టైలరింగ్లో 40,000, అమ్మ ఒడి వచ్చినాయి, రుణమాఫీ వచ్చింది. ఏం కావాలా? ఆఫీస్ కా ఆయన గెలిచిన తర్వాత డెవలప్మెంట్ కొద్దిగా అయింది డెవలప్మెంట్. అంటే మరి అందులో కరోనా టైం కదా ఇది. కరోనా టైం ఎవరు బయటికి వెళ్ళలేదు. మరి ఆయన గెలిచి మంచిగా చూసుకుంటారా? చూసుకుంటున్నాడు. తిరిగినాడు కూడా, వీధి కూడా తిరిగినాడు. అడిగితే తీర్చుకోదా? అది ఇంతవరకు మేమే పోలేదు. మాకంతా అందుతుంది కదా వాలంటరీ తరపు నుంచి. గెలిపించుకుంటారా? గ్యారంటీ ఖచ్చితంగా. పైన జగన్ గారిని గెలిపిస్తాడు. గ్యారంటీ. ఓకే బాబు. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అన్న? జగన్ వస్తే బాగుంటది. ఎందుకని జగన్ వస్తే బాగుంటుంది? మీకైతే జగన్ వస్తే బాగుంటుంది అంటే. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తారు కదా, జగన్ ఏమైనా భయపడతారా వాళ్ళిద్దరిని చూసి? ఏం భయపడతారు. మరి చంద్రబాబు అంటండి సార్ నన్ను నమ్మండి, మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబుని? చంద్రబాబు నమ్మరు. మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు షర్మిల వచ్చింది కదా బాబాయ్, కొత్త పార్టీ పెట్టుకోండి. ఆ మళ్ళా జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? పడదు. ఏం ఎఫెక్ట్ పడదు? ఏం పడదు. మరి పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అంటాడు, అలా అనొచ్చా?
అనకూడదు. అనకూడదు. మరి ఆయన అన్నాడుగా, ఆయనకి ఏదైనా చెప్పగలరా మీరు ఆయన? నేనేం చెప్పగలుగుతా? మీకైతే జగన్ వస్తే బాగుండదంట. మరి జగన్ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు కదా, అలా ఉందా ఇక్కడ? రౌడీ పార్టీ లెక్క ఉందా జగన్ ఇక్కడ? లేదు. ఏం లేదు, మంచిగా ఉందంటారు. మళ్ళా గెలుస్తారా జగన్ గారు? గెలిచొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? ఇక్కడ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్. ఆయన గెలిచిన తర్వాత మీరు మీ ఊరికి ఏమైనా డెవలప్మెంట్ చేసిరా? చేయలేదు. చేయలే. మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుండదు అంటారు. ఓకే బాబాయ్. నమస్తే బాబాయ్. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండదు? జగన్ మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని బాబాయ్? వాలంటీర్ వ్యవస్థ నాకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ విషయం అయితేనేమి ఎన్నో మంచి మంచి కార్యాలు చేసినాడు. ఆయన ప్రతిపక్షాలు ఆయనని చెప్పు ఇప్పుడు నాకెళ్ళి. ప్రతిపక్షాలు మాత్రం ఆయన వెంటబడినాయి. ముఖ్యంగా రామోజీరావు పత్రిక, తర్వాత ఈనాడు ఈనాడు రామోజీరావు, ఇతను వేమూరి రాధాకృష్ణ, ఈ పత్రికలు గోల్మాల్ చేస్తున్నాయి. ఆయన అంటే మరి ఇప్పుడు చంద్రబాబు అంటండి సార్, నన్ను నమ్మడే మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబు? నేనైతే నమ్మను బాబు. మీరైతే నమ్మరు చంద్రబాబు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తారు కదా, ఏమన్నా effect? పవన్ కళ్యాణ్ నా దృష్టిలో మనిషే కాదు, ఆ? నా దృష్టిలో రాజకీయవేత్తే కాదు. అసలు పవన్ కళ్యాణ్ నా దృష్టిలో రాజకీయ మనిషే కాదంటారు మీరు. ఎందుకని బాబాయ్ అట్లా అంటారు? అంటే ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయినాడు. ఆయనకు ఒక పార్టీ, ఒక సిద్ధాంతాలు ఉన్నాయా? మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుండదు అంటారు. మరి జగన్ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు, అలా ఉందా బాబాయ్ ఇక్కడ? ఏమో కనపడడం లేదు. కనపడట్లేదు. మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుండదు అంటారు. మరి ఇప్పుడు షర్మిల వచ్చింది కదా బాబాయ్, కొత్త పార్టీ పెట్టుకొని, ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా జగన్ గారి కాలం వల్ల? పడవచ్చునేమో. పడవచ్చునేమో. ఊహించలేం జరగబోయేది. మరి చంద్రబాబు అంటండి ఈసారి నీకు 15 సీట్లు కూడా రావు జగన్ అంటాడుగా, మరి ఎట్లా? ఎవరు? చంద్రబాబు అంటాడు. మామూలుగా అది విమర్శిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? ప్రస్తుతం ఆసిఫ్ ఖాన్. ఆసిఫ్ ఖాన్. ఆయన గెలిచిన తర్వాత మీ ఊరికి ఏమన్నా డెవలప్మెంట్ చేసిరా బాబాయ్? మొత్తం మీద డెవలప్ జరుగుతుంటది అన్ని ఏరియాలో కావాలంటే. మరి ఆయన మంచిగా చూసుకుంటారా? అంటే ఏదైనా సహాయం కోసం వెళ్తే తీరుస్తారా జనాలు ప్రజలతో? ఏమో మనం ఎప్పుడు పోలేదు బాబు. అయితే పోలే. ఆయన గెలిస్తే బాగుంటది అంటారు మరి? మొత్తం మీద టోటలీ జగన్ రెడ్డి కన్ఫామ్ గా గెలుస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి బాబాయ్ ఈసారి మరి? చెప్పలేము. ఓకే బాబాయ్.